హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్గా 1 year బ్యాక్ హౌ టు సెలెక్ట్ బెస్ట్ ఇయర్లెసెస్ ఫండ్ అని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో మీరు చూస్తే నేను వాల్యూ రీసెర్చ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా మనం ఇయర్లెసెస్ని సెర్చ్ చేయాలి. ఇయర్లెసెస్ అంటే ఈక్విటీ లిక్విడ్ సేవింగ్ స్కీమ్స్. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లాగా. ఈ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో అండ్ బెస్ట్ ఇయర్లెసెస్ని ఎలా మనం ఫిల్టర్ చేసి, అంటే లో ఎక్స్పెన్స్ రేషియో ఉన్నది, నెట్ అసెట్స్ ఎక్కువ ఉన్నది, అలాగే రిస్క్ ఎలా ఉన్నదో చూసుకొని మోడరేట్ రిస్క్ ఉన్న దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సారీ ఫర్ దట్ ఆడియో క్వాలిటీ. నేను అది రీఅప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది మీరు ఆ వీడియోలో ఒక ఇయర్లెసెస్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూడొచ్చు. సో ఆ 1 year బ్యాక్ నుంచి ఆ వీడియో చేసిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేశాను. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇన్వెస్ట్ చేసి మేరా అసెట్ ట్యాక్స్ ఎవర్ ఫండ్లో డైరెక్ట్ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. సో ఇన్వెస్ట్ చేసి 1 year అవుతుంది కాబట్టి నాకు ఇప్పుడు మీరైతే చూడొచ్చు 1 yearలో మనకి 30% రిటర్న్స్ అయితే వచ్చాయి. సో మీరు ఇక్కడ పోర్ట్ఫోలియో అనాలిసిస్ చూడొచ్చు. సో మనకి ఇయర్లెసెస్ వచ్చేసేసరికి ఏటీసీలో వన్ ఆఫ్ ద ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ అనమాట. సో మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అవైలబిలిటీ ఉన్నది ఏటీసీ సెక్షన్లో. సో లైక్ పీపీఎఫ్కి అయితే 15 years, ఎఫ్డీస్కి మినిమం 5 years ఇలా ఉంటుంది కదా. సో ఇయర్లెసెస్ మనకి 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో దట్ ఈస్ మోడరేట్ రిస్క్. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఒకసారి మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్ జెమినీలో కానీ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇన్సైడ్ సెక్షన్ ఏటీసీ విత్ హోల్డింగ్ పీరియడ్ అని కొడితే మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఏ స్కీమ్కి లాకింగ్ పీరియడ్ ఎంత టైం ఉందనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి బెస్ట్ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా మనకి 1 yearలో గ్రోత్ అయితే ఉంది, 30% రిటర్న్స్ వచ్చాయి. సో ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే పోర్ట్ఫోలియో అనాలిసిస్లో సో ఇది వచ్చేసరికి మోస్ట్లీ లైక్ మనకి ఇండెక్స్ ఫండ్ లాంటిదే. సో కొన్ని ఇయర్లెసెస్ అయితే బెటర్ పెర్ఫామ్ దెన్ ఇండెక్స్ ఫండ్స్ అనమాట. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కన్నా కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేవి కూడా ఉంటాయి. సో అది మీరు రీసెర్చ్ చేసి ఆ హోల్డింగ్స్ ఏమన్నాయో చూసి ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ మెరా అసెట్ ఫండ్కి వచ్చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు అసెట్ అలొకేషన్ ఎలా ఉంది. సో ఫైనాన్షియల్లో 30%, ఫైనాన్షియల్ నథింగ్ బట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉంది. దెన్ ఎనర్జీ సర్వీసింగ్ 9.5%. సో మీరు ఇక్కడ కావాలంటే కంపెనీస్ కూడా చూడొచ్చు. సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, సో వీళ్ళ దాంట్లో సో ఫైనాన్షియల్కి 30% వరకు ఇన్వెస్ట్మెంట్ అలొకేషన్ ఉంది కాబట్టి మనం ఎక్కడైతే చూడొచ్చు అందులో 8% హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలా బ్యాంకింగ్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్, సర్వీసింగ్, టెక్నాలజీ, సో ఇలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్నది కాబట్టి మనకి రిస్క్ అనేది మోడరేట్గా ఉంటుంది. సో దెన్ ఒకసారి మీరైతే ఈ ప్రీవియస్ వీడియో చూడండి, హౌ టు సెలెక్ట్ అ బెస్ట్ ఇయర్లెసెస్ ఫండ్ అనేది. సో ఇంకా మీకు డౌట్స్ ఉన్న ఆ వీడియోలో ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్స్ని అడ్రస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో దెన్ తర్వాత వచ్చేసి మనం మార్కెట్ అనాలిసిస్తో ఈ వీడియో క్లోజ్ చేద్దాం. సో మార్కెట్ అనాలిసిస్ వచ్చేసరికి సో ఈరోజు అయితే మీరు చూడొచ్చు నథింగ్ బట్ 29th ఎస్టర్డే 183 పాయింట్స్ అనేది నిఫ్టీ డౌన్ అయింది. మీరు చూడొచ్చు ఈ రెసిస్టెన్స్ బ్రోక్ అయిన తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద లైక్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ఎక్కడైతే మనకి ప్రీవియస్గా ఈ గ్రోత్ అనేది వచ్చిందో, ఈ అప్ సైడ్ ర్యాలీ అనేది వచ్చిందో, సో దానికి రీజన్ వెతుకుతూ మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. సో దేని గురించి ఇక్కడ అనేది మనకి డిమాండ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ సప్లై ఉంది కాబట్టి డౌన్ సైడ్ వచ్చింది. ఎక్కడైతే డిమాండ్ జోన్ ఉందో అక్కడ నుంచి మనకి సో నథింగ్ బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సింపుల్గా చెప్పాలంటే. సో సపోర్ట్ నుంచి మళ్ళీ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు డౌన్ సైడ్ ఉంది. ఎప్పుడైతే మనకి డిమాండ్ జోన్లోకి వస్తుందో అప్పటి నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ లైక్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ బ్రాడర్ వ్యూ చూస్తే వీక్లీ చార్ట్ మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. సో ఓవరాల్ వ్యూ అయితే అప్ సైడ్ ఉంది. సో అది నిఫ్టీ. ఇంకా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 600 పాయింట్స్ డౌన్ అయింది కదా. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ ఒక రైజింగ్ ఛానల్లో ఉంది.
సో ఎప్పటి నుంచి, సో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి లైక్ ఈ 5 months నుంచి సేమ్ ఈ ఛానల్లోనే ఉంది. సో ఈ ఛానల్లో మీరైతే చూడొచ్చు, ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందో అక్కడ సపోర్ట్ తీసుకుని రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అలాగే ఇప్పుడు మోస్ట్లీ లైక్ సో ఈ పాయింట్ ఉంది కదా 48,000 దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అది ఈ వీడియో గైస్. సో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.